హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్రీకాళహస్తి గురించి ఒక వీడియో చేసి పెట్టున్నానండి. మనకి అక్కడ రూమ్స్కి ఎంత అవుతుంది అండ్ పూజ టైమింగ్స్ అండ్ ఇంకా చాలా రకాల ఫుడ్ గురించి అండ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసి ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే నేను అక్కడ మొత్తం వీడియోస్ తీసి మీకు వీడియో పరంగా మీకు ఎక్కడ ఏది ఉంటుందనేది చూపిస్తాను. ఇందులో ఇక్కడ మేము తీసుకున్న రూమ్ వచ్చేసరికి గుడి తరపు నుంచి తీసుకున్నామండి. అంటే మనకి టెంపుల్ తరపున మనకి కొన్ని రూమ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. డిసెంబర్లోనే మనకి ఇది ఓపెనింగ్ అనేది జరిగింది. అరౌండ్ 3 months కూడా అవ్వలేదు ఇప్పుడు ఓపెన్ చేసి. సో దీనికి ముందు ఒకటి ఆల్రెడీ ఒక సదన్ అనేది ఉందండి. అంటే అది పాతదనమాట. ఇప్పుడు కొత్తది దాని పేరేమో కైలాస సదన్ అంటారు. సో ఇవేంటంటే ఒక 3 బిల్డింగ్స్ లాగా ఉంటాయి. అంటే 3 blocks లాగా పెట్టారు, ఏబీసీ లాగా. సో దీనికి చుట్టూ ఏంటంటే ఒక పార్క్ ఏరియా ఇచ్చారు అండ్ అటు ఇటు మనకి మొత్తం కొండలు ఉంటాయండి. అంటే ఇది మనకి గుడి నుంచి ఒక 5 to హార్డ్లీ ఒక 5 to 10 minutes పడుతుందనమాట. మనకి ఆటో ఛార్జ్ కూడా చాలా తక్కువే, 20 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఇక్కడ మేము ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి గుడికి వచ్చామండి. సో నేను వీడియో జర్నీ తీయలేదు రైల్వే స్టేషన్ నుంచి, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి తీశాను, బట్ అంత క్లారిటీ లేదు. సో మీకు రైల్వే స్టేషన్ నుంచి గుడికి జస్ట్ ఒక 10 minutes, అరౌండ్ 5 minutes చెప్పచ్చు. మీకు కరెక్ట్గా ఆటో జర్నీ 5 minutes ఉంటుంది. అండ్ ఛార్జెస్ కూడా పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంతకు మించి మీరు ఆటో వాళ్ళు అడిగినా కానీ ఇవ్వవసరం లేదండి. అండ్ రూమ్స్ కూడా మీకు ఆటో వాళ్ళు చెప్తారు అక్కడ ఇక్కడ హోటల్స్ అని, మీకు అట్లాంటివి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మీకు గుడి తరపున మనకి అతి తక్కువలోనే రూమ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇప్పుడు మేము గుడి లోపలికి ఇట్లా ఎంటర్ అవ్వగానే ఒక టర్న్ తీసుకోగానే సెకండ్ టర్న్లో ఇట్లా ఉంటుందండి. అందరు కింద పడుకుని ఉన్నారు కదా, ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో అందరు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు ఉంటున్నారంటే వీళ్ళంతా ఇక్కడ రూమ్స్ అనేవి ఉన్నాయండి. అంటే టాయిలెట్ రూమ్స్ అనేవి ఉన్నాయి. గర్ల్స్ జెంట్స్కి అండ్ లేడీస్కి సపరేట్గా టాయిలెట్స్ అనేవి ఉన్నాయి. సో మార్నింగ్ వచ్చి వెంటనే ఒక 1 or 2 hours పూజ అయిపోగానే వెళ్ళిపోయే వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఒక 1 or 2 hours ఇక్కడే సైడ్న రెస్ట్ తీసుకుంటారు. తీసుకుని రూమ్స్ ఏం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోవడానికి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అక్కడే మనకి ఇట్లా లోపలికి రాగానే ఇట్లా ఆఫీస్ అనేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వేలోనే మీరు ఎట్లా ఎగ్జాక్ట్గా ఆఫీస్ అనేది ఉంటుంది. లేకపోతే మీరు ఈ ఆఫీస్ గురించి ఎవరిని అడిగితే చెప్తారు. ఈ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అని ఉంటుంది. సో మన ఈ ఆఫీస్లో ఏంటంటే ఓన్లీ గుడికి సంబంధించిన రూమ్స్ టికెట్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మీరు ఈ టికెట్స్ తీసుకుని రూమ్కి వెళ్ళాలి. డైరెక్ట్గా రూమ్స్ దగ్గరికి వెళ్తే మీకు టికెట్స్ అనేవి అవైలబిలిటీలో ఉండవు. సో మీరు కంపల్సరీగా ఈ గుడికి వచ్చి ఇక్కడ మీరు టికెట్స్ కలెక్ట్ చేసుకొని మీరు రూమ్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ మేము రూమ్స్ అనేవి తీసేసుకున్నామండి. ఈ రూమ్స్ తీసుకునే దగ్గరే ఒక ఆంటీ అంకుల్ కూడా పరిచయం అయ్యారనమాట. సో మా సైడే ఏపీ సైడ్ నుంచి వచ్చారు. సో గుంటూరు సైడ్ నుంచి. సో వాళ్ళు చాలా మాకు బాగా కలిసిపోయారనమాట. అక్కడ ఉన్న 1 day మేము బాగా కలిసిపోయాం. సో వాళ్ళతోనే మేము ఇప్పుడు రూమ్లో ఉండబోతున్నాం. సో ఆంటీ అంకుల్ అండ్ మేము 5 members రూమ్ తీసుకున్నాం. సో మేము అక్కడ నుంచి రూమ్కి వచ్చేసామండి. సో అది కూడా గుడి నుంచి ఆ రూమ్కి ఒక 10 minutes పడుతుంది అంతే. జర్నీ కూడా అది చాలా దగ్గరే. ఇట్లా అంటే నేను ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను కదా, మీకు ముందున్న వీడియోలో ఇంకా బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా బయటకు వెళ్ళామన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను, కంటిన్యూ చేయండి చూడటం. సో ఇక్కడ మేము రూమ్లోకి వచ్చేసామండి. మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారనమాట. నాకు తెలిసి మొత్తంలో ఒక 50 rooms ఉన్నట్టున్నాయి ఈచ్ బ్లాక్కి. మొత్తం 3 blocks కొత్తగా కట్టారు. అండ్ వెనకాల ఇంకొక పెద్దది కూడా ఉందండి, వేరే సదన్, దాంట్లో కూడా రూమ్స్ ఉన్నాయి. బట్ ఇది కొత్తగా ఉంది కాబట్టి ఇది ఎక్కువగా అందరు ఇదే తీసుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో రూమ్ చూస్తున్నారు కదండి, చాలా చాలా బాగుందనమాట. చాలా పెద్ద రూమ్. అంటే జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యే మంచి ఎక్కువ పెద్ద ఫ్యామిలీకైనా మనకి ఈజీగా సరిపోతుంది. అండ్ మనకి రూమ్లో వచ్చేసరికి ఒక పెద్ద డబల్ కాట్ ఇచ్చారు అండ్ ఒక వార్డ్రోబ్ అండ్ 2 side tables అండ్ మామూలుగా ఒక మిర్రర్ ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్. సో అంతా బాగానే ఉందండి. అరౌండ్ మనకి 3 months అవుతుంది కదా. సో నీట్నెస్ కూడా చాలా చాలా బాగుందనమాట. వాళ్ళు మొత్తం యాంబియన్స్ మొత్తం బాగుంది. అండ్ వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. అండ్ బాత్రూమ్స్ కూడా అంటే వెరీ క్లీన్ అనమాట. అండ్ మాకు వ్యూ కూడా చాలా బాగుందండి. ఇక్కడ కిటికీ దగ్గర ఇప్పుడు నైట్ టైం మేము చెక్ ఇన్ అయ్యాం కదా, సో ఎర్లీ మార్నింగ్, సో అంత క్లారిటీ లేదు. సో మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ అన్నీ ఇచ్చారు.
వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. మీకు ఏసీ కూడా కావాలనుకుంటే ఏసీ కూడా ఉందండి. అండ్ ఈ రూమ్ కాస్ట్ చూస్తే మీకు చెప్పలేదు కదా, నాకు 450 రూపీస్ పడిందండి మాకు. అంటే మామూలుగా మనకు 500 అడ్వాన్స్ కూడా పే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మొత్తం టోటల్ 950 రూపీస్ అనమాట. మనకి చెక్అవుట్ అయ్యేటప్పుడు 500 రిటర్న్ అనేది ఇస్తారు. అండ్ టోటల్ ఇది మనం 23 అవర్స్కి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకేంటంటే మెయిన్ థింగ్, మనం ఎప్పుడు చెక్ ఇన్ అయినా ఎప్పుడు చెక్అవుట్ అయినా జస్ట్ 23 అవర్స్ లోపు మనం చెక్ ఇన్ చెక్అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు డేట్ మారినంత మాత్రాన సెకండ్ డే అవ్వదు. సో ఎప్పుడైనా సరే 23 అవర్స్కి మనకి ఇక్కడ ఇచ్చారు రూమ్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో 25 to 30 ఇట్లా రూమ్స్ అనేవి ఉంటాయి నెంబర్స్. దాని నెంబర్స్ని బట్టి మీరు వెళ్ళిపోయి మీరు చెక్ ఇన్ అవ్వచ్చు. వాళ్ళు ఒక కీ ఇస్తారు, దాంతో లాక్ ఓపెన్ చేస్తే మనకి కరెంట్ ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది. అది జాగ్రత్త చూసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. లేకపోతే కింద వాచ్మెన్ అన్నా వాళ్ళు మీకు చెప్తారు. అంటే ఈ వీడియో నేను తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్స్ ఓకే, మీకు అవసరం లేదు. ఇది తెలియని వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అక్కడ తెలియట్లేదు. సో ఏం చేయాలి, ఏంటి, ఎటు వెళ్ళాలి అని. అంటే యాక్చువల్లీ మాతో వచ్చిన ఆంటీ వాళ్ళకి కూడా కొద్దిగా ఆటో అతను కూడా 1500 పెట్టి రూమ్ చూపించిపోయారంట. సో వాళ్ళు కొద్దిగా ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు కనుక్కొని ఈ రూమ్కి రావటం అనేది జరిగింది. సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను రావటం, అంటే నాకు గుర్తున్నంత వరకు, ఇదివరకు వచ్చామో లేదో నాకు గుర్తులేదు. బట్ ఏంటంటే మాకు అయినా ఎట్లా రావాలి ఏంటి ప్రాసెస్ అనేది చాలా తెలియలేదు. నేను నెట్లో కూడా సెర్చ్ చేశాను, నాకు పర్టికులర్గా డీటెయిల్స్ అనేవి దొరకలేదండి. సో నేను అందుకని ఈ వీడియో చేస్తే మన ద్వారా ఇంకొకరికి తెలిసినట్లు ఉంటుంది కదా అని నేను మీకు ఈ వీడియో అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు కిటికీ వ్యూ కూడా చూసారు కదండి, మంచిగా ఉంది వ్యూ కూడా ఫస్ట్ ఫ్లోర్. సో మీరు ఈ బిల్డింగ్స్లో ఏ బిల్డింగ్ తీసుకున్నా కానీ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే దీని చుట్టుపక్కల ఏమీ లేవు, జస్ట్ ఇది ఒక్కటే గుడి తరపున మీ కట్టిన ఈ బంగ్లాలు, ఐ మీన్ ఈ సదన్స్ మాత్రమే ఉన్నాయి 3. అండ్ వెనకాల ఒకటి, మొత్తం 4 ఉన్నాయి. ఆ వెనకాల పాతది కూడా మీకు చూపిస్తానండి, అది కూడా చాలా బాగుందనమాట. అది కొద్దిగా టెంపుల్ స్టైల్లో కట్టారు, అంటే ఫ్రంట్ చుట్టానికి. అండ్ అక్కడ పార్కింగ్ ఏరియా కానీ అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మేము ఏంటంటే అరౌండ్ 6 o'clock అవుతుందనమాట, అప్పుడే తెల్లారుతుంది. సో మేము జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయ్యి ఒకసారి బయటికి వెళ్ళి చూసి వద్దామని చెప్పి మేము బయలుదేరుతున్నాం. అంటే దీని చుట్టూ కూడా ఏముంది, అండ్ టిఫిన్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో టీ అవి తాగడానికి కూడా మనకి అవైలబిలిటీలో ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సో అందుకని చెప్పి మేము ఒకసారి చూద్దాము అని చెప్పి బయటకు వచ్చాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనతో పాటు ఇక్కడ చాలామందికి వస్తూనే ఉంటారు. అంటే దీనికి ప్రీ బుకింగ్ అట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవండి, ఆన్లైన్ బుకింగ్ అట్లా. జస్ట్ మీరు వచ్చి హోటల్ గుడికి వెళ్ళి ఆ టికెట్ తీసుకుని ఇక్కడ చెక్ ఇన్ అవ్వటమే. అండ్ మీరు ఇక్కడే చెక్అవుట్ చేయడానికి లాక్ ఇచ్చేసేసి మళ్ళీ మీ బిల్ తీసుకుని అక్కడ మళ్ళీ అమౌంట్ అనేది తీసుకోవాలి. మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ ఉండవండి ఈ రూమ్స్ దగ్గర. సో జస్ట్ కీ హ్యాండ్ ఓవరే చేయాలి. అండ్ ఆంటీ వాళ్ళం మేము జస్ట్ ఇట్లా బయటకు వచ్చేసామన్నమాట. అండ్ మనకి ఇట్లా రాగానే ఇట్లా ఎదురెదురు బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ లాన్స్ ఉంటాయి. అండ్ మనకి సిట్అవుట్ ఏరియాస్ కూడా ఉన్నాయి అనమాట. అంత లగ్జరీ రూమ్స్లో కూడా ఇట్లాంటి పీస్ఫుల్నెస్ దొరకదు. మీరు కనుక గుడి దగ్గరలో అవుట్స్కట్స్లో తీసుకున్నా కానీ, అంటే దగ్గరగా తీసుకున్నా కానీ ఒక 1500కి అట్లా మీకు ఇంత పీస్ఫుల్ ఏరియా అయితే దొరకదండి, నేను పక్కా చెప్తాను. నేచర్ని లవ్ చేసే వాళ్ళైతే ఈ ఏరియా అనేది చాలా 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 బాగుంటుంది. అండ్ 450 మీకు 450లో ఈ రూమ్ అనేది దొరకటం అసంభవం అనమాట. సో మీరు డెఫినెట్గా ఎవరన్నా మంచిగా ఎంజాయ్ చేయాలి, రూమ్ ఇవి కూడా చూడాలి, అండ్ అక్కడ 1 day స్టే చేసి కొద్దిగా పీస్ఫుల్గా దర్శనం చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా చాలా రికమెండ్ చేస్తాను నేనైతే. ఇది ప్రమోషనల్ అయితే కాదండి, ఎందుకంటే గుడి తరపున వాళ్ళు ప్రమోషనల్ ఎందుకు చేస్తారు కానీ, బట్ చాలామందికి ఇది ఓపెన్లో ఉందని చాలామంది తెలియదు కదా. ఇప్పుడు సమ్మరే కాబట్టి అందరూ ఇక్కడికి రావడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా రాహుకేతు పూజకి, వాళ్ళందరికీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ రూమ్ దగ్గర నుంచి చూసినట్లయితే మనకి భక్తకన్న పాలయం కూడా కనపడుతుందండి కొండపైన. అండ్ అక్కడ శివుడు పార్వతి కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, అవి మనకి ఇక్కడికి క్లారిటీగా కనపడతాయి. మంచిగా సిట్అవుట్స్ కూడా ఉన్నాయండి, ఈ లాన్ సిట్అవుట్స్. అండ్ చుట్టూ చూసారు కదా మొత్తం కొండలే ఉంది, వ్యూ అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే నైట్ టైం మాత్రం కొద్దిగా స్కేరీగా ఉంది, ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి పాములు ఇవి ఉంటాయి. బట్ మీకు ఓవరాల్గా అయితే మార్నింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ నైట్ టైం మాత్రం ఈ లాన్లో తప్పించి ఇంకెటు పక్కకు వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. అండ్ మీకు ఇక్కడ నుంచి గుడికి వెళ్ళటానికి కూడా ఎదురుగానే ఆటోలు ఉంటాయండి. అంటే మీరు మళ్ళీ ఇంకా ఆటోలకి ఇక్కడ దొరకవేమో అనుకోపోవచ్చు,
ఎప్పుడు 24/7 ఇక్కడ ఆటోస్ ఈ సదన్ ముందే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళటానికి ఆటో వాళ్ళు ఎప్పుడు రెడీగానే ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వెహికల్ ఉన్న వాళ్ళకైతే ఓకే. ఇక్కడ పార్కింగ్ అవి కూడా చాలా బాగుంది. పార్కింగ్ ఏం లేదండి, బయటే పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మీకు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు కాబట్టి అక్కడే వాళ్ళు మీకు అంతా చూసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. ఓన్ వెహికల్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది మంచి ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళకైతే మంచి ప్లేస్ అని చెప్పచ్చు. అంటే మీకు ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్తో ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు, లేకపోతే 10 మెంబర్స్ అయినా ఈవెన్ వచ్చే వాళ్ళతో అయినా మీరు ఇక్కడ ఈజీగా టైంని హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఏ రద్దీ లేకుండా పీస్ఫుల్గా అయిపోతుంది. అండ్ మీకు మార్నింగ్ నేను ఎంట్రన్స్ చూపించలేదు కదండి, ఇదే ఎంట్రన్స్ అనమాట. మేము దిగింది ఏంటంటే కైలాస సదన్ అనమాట. ఈ కైలాస సదన్ కింద 4 బ్లాక్స్ 3 బ్లాక్స్ ఉన్నాయండి. సో మనకి ఏ బ్లాక్ అనేది వాళ్ళే ఇస్తారు, ఏబీసీలు ఉన్నాయి. ఆ బ్లాక్ చూసుకొని మీరు చెక్ ఇన్ అవ్వటమే. ఈచ్ బ్లాక్కి అరౌండ్ నాకు తెలిసినంత వరకు 50+ రూమ్స్ ఉన్నట్టున్నాయి. సో అరౌండ్ 200 రూమ్స్ దాకా ఈ సదన్లో ఉన్నాయండి. అండ్ వెనకాల కూడా ఇంకొక సదన్ ఉందన్నమాట. మనకి బయటికి రాగానే ఇట్లా ఆటోలు అనేవి ఇట్లా రెడీగా ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఆటోలో మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, అంటే గుడికి కాకుండా కింద చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, అవి కూడా మీరు దర్శనం చేసుకోవాలన్నా ఇక్కడ నుంచైనా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడికే మళ్ళీ మీకు డ్రాప్ చేస్తారు. అండ్ దీని పక్కనే ఈ కైలాస్ సదన్కి అండ్ ఇంకో సదన్ ఉంది వెనకాల పాతది. దానికి దీనికి మధ్యలో చిన్న హోటల్ లాగా ఉంది. ఈ హోటల్లో ఏంటంటే మనకి అన్ని రకాల టిఫిన్స్ అనేవి దొరుకుతాయి. అండ్ మనకి టిఫిన్సే కాకుండా టీ అండ్ స్నాక్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి. మీరు డెఫినెట్గా తినాలనుకునే వాళ్ళు జ్యూసెస్ కానీ అన్నీ, వాటర్ బాటిల్ వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. బట్ మీకు మీల్స్ మాత్రం అవైలబిలిటీలో ఉండదండి. మీల్స్ మాత్రం మీరు గుడి దగ్గరికే వెళ్ళి అక్కడ మీల్స్ అనేవి చేయడానికి హోటల్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. లేకపోతే నీకు అంతకుముందు వీడియోలో చెప్పున్నా కదండి, గుడి తరపు నుంచి మనకి అన్నప్రసాదం కూడా జరుగుతుంది. సో అక్కడైనా మీరు ఎంచక్క తినేయచ్చు. లేదు అనుకుంటే మీరు అక్కడ నుంచి వచ్చేటప్పుడే పార్సల్స్ అనేవి క్యారీ చేసుకుంటే ఇక్కడ మీరు ఫుడ్ అనేది తినచ్చు. మీరు ముందుగానే పార్సిల్స్ అనేవి తెచ్చుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మళ్ళీ మీకు అప్ అండ్ డౌన్ జర్నీ చేయకుండా ఉండడానికి సరిపోతుంది. లేదంటే ఒక మెంబర్స్ వెళ్ళి పార్సిల్ అయినా తెచ్చుకోవచ్చు. ఏదైనా అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఇదేమో గంగా సదన్. ఇదేమో ఇప్పుడు కైలాస సదన్ కంటే ముందుగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట. ఇది బ్లాక్స్ లాగా కాదు, ఇది ఎలా ఉంటుందంటే చుట్టూ రూమ్స్ ఉండి మధ్యలో పార్కింగ్ ఏరియా లాగా ఇచ్చారు. నేను లోపలికి వెళ్ళలేదండి. ఇది ఎందుకంటే ఓన్లీ ఫర్ ఏసీకే యూజ్ చేస్తున్నట్టున్నారు. అంటే ప్రస్తుతానికి ఇక్కడ నాన్ ఏసీ అయితేమో అక్కడ ఇస్తున్నారనమాట కొత్త దాంట్లో, ఏసీ అయితేనేమో ఇక్కడ ఇస్తున్నారు. అంటే పర్సనల్గా వచ్చి ఏసీ రూమ్స్ తీసుకుని ఉండే వాళ్ళకైతే ఈ రూమ్స్ ఇస్తున్నారు, నాన్ ఏసీ అయితే అక్కడ ఇస్తున్నారు. బట్ మీకు రెండు అవైలబిలిటీలో ఉన్నాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఏసీ అయితేనేమో 650, నాన్ ఏసీ అయితేనేమో 450 అనమాట. సో ఈ సదన్లోకి నేను పైకెక్కి చూస్తే వ్యూ అనేది ఓవరాల్గా ఇట్లా ఉంది, చాలా బాగుందనమాట. అండ్ మా మదర్ అండ్ ఆంటీ అక్కడ ఉన్నారు. అండ్ అక్కడ ఒక వినాయకుడు అండ్ చిన్నగా అక్కడ బర్డ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు నేను. కింద చాలా బాగుంది లాన్ కూడా. అండ్ ఇక్కడ కిందకి రాగానే నేను ఈ సదన్ నుంచి కిందకి వచ్చాను. ఇది పాతదనమాట. దీంట్లో ఇక్కడ జస్ట్ కొన్ని ర్యాబిట్స్ ఉన్నాయన్నమాట, ర్యాబిట్స్ని పెంచుతున్నారు. అండ్ అక్కడ ఊరికే సరదాగా మేము చూస్తున్నాం వాటిని. అండ్ ఫస్ట్ నుంచి నేను అక్కడ కొంగలు చూడంగానే మేము ఏమన్నా నిజంగా కొంగలు ఉన్నాయా లోపల అనుకున్నాం, కానీ కొంగలు కాదు, అది దూరం నుంచి అట్లా అట్రాక్ట్గా పెట్టారు, అవి జస్ట్ బొమ్మలే. అండ్ ఇక్కడేమో ర్యాబిట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి, ఒక 10-15 దాకా ఉన్నాయి ర్యాబిట్స్. వాళ్ళు అవన్నీ పడుకుని ఉన్నాయి. బట్ మేమేంటంటే ఆంటీ చెప్పారు ఇక్కడ గడ్డి పెడితే అవి తింటాయి అని. సో అక్కడ లాన్లో గడ్డి తీసి పెట్టంగానే అవి చక్కగా తింటున్నాయి. అండ్ దాన్ని చూసి ఇంకోటి కూడా వచ్చి తింటా స్టార్ట్ చేసింది. అన్ని ర్యాబిట్స్ అయితే పడుకున్నాయి. అవి చూసి మేము కదలకుండా పడుకోసరికి అవి కూడా బొమ్మలేమో అనుకున్నాం, బట్ కాదు, చాలా క్యూట్గా ఉన్నాయి. పిల్లలకి ఇక్కడ టైం ఉంటే తీసుకొచ్చి కొద్దిగా సేపు వాళ్ళని ఎంగేజ్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ కింద మనకి చెట్టు అండ్ సిట్ అవుట్ ఏరియా అంతా ఉందండి. ఇక్కడ కూడా వెనకాల దీంట్లో కూడా మనం ఎంటర్ అవ్వచ్చు, ఎవరు ఉండరు. దీంట్లో కూడా ఎంటర్ అయ్యి మనం కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు.
అండ్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పాత సదనంలో అయితే మనకి హాట్ వాటర్ అవైలబిలిటీలో ఉన్నాయండి. అంటే ఇప్పుడు నాన్ ఏసీ, ఏసీ మనం కొత్త దాంట్లో తీసుకున్నా అక్కడ హాట్ వాటర్ అనేది అవైలబిలిటీలో లేవు. ఇప్పుడు సమ్మరే కాబట్టి హాట్ వాటర్‌తో ఎవరికీ పనుండదు. బట్ నాన్ సమ్మర్‌లో వస్తే మాత్రం మీరేంటంటే పాత దాంట్లోనే తీసుకోవాలండి. ఎందుకంటే అక్కడ హాట్ వాటర్ అవైలబిలిటీ ఉంది. అంటే మీరు ఏసీ తీసుకున్న వాళ్ళకి హాట్ వాటర్ లేకపోతే అడ్జస్ట్ అవ్వడం కష్టం కాబట్టి వాళ్ళు మీరు పాత దాంట్లో అయితే తీసుకోవడం బెస్ట్. అక్కడ హాట్ వాటర్ ఉంది. లేదు మీరు కొత్త దాంట్లో తీసుకున్న రూము ఇక్కడికి వచ్చి మీరు ఫ్రెష్ అప్ అవ్వాలి అన్న అక్కడ వాచ్మెన్ అడిగితే కొద్దిగా ఎలో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను అడిగి చూశాను, ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అవ్వచ్చా మేము అని అడిగితే వాళ్ళు అవ్వచ్చు అనేటట్టుగా చెప్పారు. బట్ మేము వెళ్ళలేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ సమ్మర్ స్టార్టింగ్లో ఉన్నాం, అంత వాటర్ చలిగా అనిపించలేదు, అందుకని చెప్పి మేము వెళ్ళలేదు. బట్ మీరు వెళ్ళాలనుకుంటే అట్లయినా వెళ్ళచ్చు. అండ్ ఇదేమో గంగా సదన్ లోపల ఇంటీరియర్ అనమాట, ఐ మీన్ లోపల ప్రహరీ లోపల ఉన్న ఏరియా ఇది. సో ఇక్కడ వినాయకుడు, సరస్వతి, ఐ మీన్ పార్వతీదేవి అండ్ శివుడు పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో అక్కడ ఒక చిన్న ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మేము చూసింది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న స్నేయిల్స్ ఉన్నాయండి కింద, ఆ లాన్ అంతా అవే ఉన్నాయి. అండ్ కుందేళ్ళకి అవి ఫుడ్గా వేస్తున్నారేమో తెలీదు, మాకైతే అవి ఫుడ్ కోసం వాటిని తింటున్నాయా అని అనిపించింది. బట్ వాటి కోసమే పెంచుతున్నారేమో అని, లేకపోతే కొండ ఏరియా వల్ల ఇన్ని స్నేయిల్స్ ఉన్నాయా అని తెలియదు. కానీ కింద చాలా ఉన్నాయండి, అవి మనం రాయేం తొక్కేస్తాం అనమాట. బట్ చాలా ఉన్నాయి స్నేయిల్స్ అనేవి. వాటిని ఫస్ట్ నేనైతే రాళ్ళే అనుకున్నాను, తర్వాత అబ్జర్వ్ చేసి చూస్తే అవి స్నేయిల్స్ అండి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. అవి మనం తొక్కంగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో మనం వెళ్ళినప్పుడు కొద్దిగా చూసి వాటి మీద కాలు వేయాలి. సో చూసారు కదా, చాలా చాలా పెద్ద స్నేయిల్స్ అవి. బట్ అవి షెల్ హార్డ్గా ఉంటాయి కానీ మనకి అంత ప్రమాదం ఏం ఉండదు. బట్ మనం రివర్స్లో దొక్కితే మాత్రం అవి కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మన రూమ్ నుంచి చూసారు కదండి, ఇక్కడ శివుడు పార్వతి పెద్ద విగ్రహం కనపడుతుంది కదా, అదే భక్త కన్నప్ప ఆలయం అండి. ఇంక ఇప్పుడు రూమ్కి ఎంటర్ అయిపోయాం అండ్ ఫ్రెష్ అప్ అయ్యాక దర్శనం కోసం వెళ్తామండి. ఆ సిరీస్ అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో ఇవాళకి వీడియో ఇంతే అండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.